మహోన్నతుడు మహాగణుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని ఘనమైన నామమునకు స్తుతి ఘనమైన ప్రభావాలు కలుగును గాక. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాము. నిన్నటి వాక్య భాగానికి అనుసారంగా మరికొన్ని లేఖనాలు ఈ సమయంలో మనం ధ్యానం చేద్దాము. ఈ లోకం విషయంలో క్రైస్తవులు ఏ రీతిగా ఉండాలనేటువంటి అంశంతో మీ మధ్యలోకి రావడానికి దేవుడు కృప చూపినాడు. అందుకు కొరకై దేవునికి ఘనమైన ప్రభావాలు చెల్లిస్తున్నాము. అదే రీతిగా మరి ఒక అంశము ఏంటంటే, ఈ లోకం విషయంలో నీవు ఏ రీతిగా ఉండాలి అని అంటే, ఈ లోకం విషయంలో ఈ లోక రక్షణ కొరకై నీవు పనిచేసేటువంటి రీతిగా ఉండాలి అని దేవుని లేఖనం సెలవిస్తా ఉంది. ఈ లోక రక్షణ కొరకై నీవు తాపత్రయపడాలి. ఈ లోక రక్షణ కొరకై నీవు పాటుపడాలి. ఈ లోక రక్షణ కొరకై నీ వంతుగా, నీ బాధ్యతగా దేవుడు నీ మీద ఉంచినటువంటి పనిని నీవు నిర్వర్తించాలి. ఎందుకొరకు ఈ లోక రక్షణ విషయంలో పని చేయాలని అంటే, ఈ లోకము మనం చూసినప్పుడు అంధకారంతో నిండుకొని ఉన్నది. ఈ లోకమంతా కుట్రలు కుతంత్రాలతో నిండి ఉన్నది, గొడవలతో అల్లర్లతో నిండి ఉన్నది. నెమ్మది లేనటువంటి స్థితిలో ఈ లోకం అంతా నింపబడి ఉన్నది. ఒక్కొక్కరి బ్రతుకులలో వ్యధలు, కన్నీళ్లు, దుఃఖము, సంతోషం లేనటువంటి స్థితిలో ఉన్నాయి. కుటుంబాల మధ్యలో సత్సంబంధాలు లేవు. అనేకుల ప్రేమ చల్లారిపోయింది. దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి, అన్నిటి అంతం సమీపమై ఉన్నది కనుక మీరు సిద్ధపడి మెలకువ ఉండి ప్రార్థన చేయమని దేవుని లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. మనకు అన్నిటి అంతం సమీపమై ఉన్నది. మనం చూస్తున్నప్పుడు అన్నిటి అంతం సమీపంగా కనబడుతూ ఉన్నది. కాబట్టి అన్నిటి అంతం సమీపంగా ఉన్నది కనుక మనం మెలకువ ఉండి పని చేయాలి, ప్రార్థన చేయాలి. ఈ లోక రక్షణ విషయంలో మనం మెలకువ కలిగి ఉండాలని దేవుని లేఖనాలు హెచ్చరిక చేస్తాయి. ఆ వాక్యానుసారముగా కొన్ని వచనాలను మనం ఆధారం చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మార్కు రాసిన సువార్త 15వ అధ్యాయం 15-16 వచనాల్లో ఉన్నటువంటి మాటలను ఒకసారి చదువుదాం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. చిన్న ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, మీకే ఘనమైన ప్రభావాలు చెల్లిస్తున్నా. ఈ సమయంలో మీ యొక్క దివ్య వాక్కులను ధ్యానం చేయటకే మేము సిద్ధపడి ఉన్నాం. మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. దేవా, వింటున్న ప్రతి ఒక్క బిడ్డలు ఈ వాక్యం ద్వారా బలము, శక్తి పొందుకున్నట్లుగా, మీకు రాజ స్వార్థ ప్రకటన విషయంలో పురిగొల్పబడినట్లుగా సహాయము దయచేయము. యేసుక్రీస్తు నామములో వాక్య భాగాన్ని ప్రార్థనతో ప్రారంభం చేస్తున్నాం తండ్రి, ఆమేన్. మనం చదివినటువంటి ఈ లేఖన భాగంలో మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటన చేయమని దేవుని లేఖనాలు హెచ్చరిక చేస్తూ ఉన్నాయి. లోక రక్షణ విషయంలో నీవు చేసేటువంటి మొట్టమొదటి పని ఏంటంటే, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటన చేయడమే నీవు చేసేటువంటి పని. సర్వలోకానికి ఒకవేళ మనం వెళ్ళలేకపోవచ్చు, మనకు ఆర్థిక పరిస్థితులు అంతగా లేకపోవచ్చు, కానీ మన కుటుంబము, అదే రీతిగా మన చుట్టూ పరిసర ప్రాంతాలు, మన గ్రామం, వీటి మధ్యలోనే దేవుని యొక్క సువార్తను నీవు ప్రకటన చేయమని దేవుని వాక్యానుసారంగా మనం హెచ్చరిక చేయబడుతూ ఉన్నాం. సర్వ సృష్టికి వెళ్ళేంత ఫైనాన్షియల్ గా మనకు లేదు, అన్ని దేశాలు తిరిగేంత లేదు, మన దగ్గర క్యాపబిలిటీ లేనప్పుడు ఏం చేయాలంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ దగ్గరనే దేవుని గురించినటువంటి మాటలు చెప్పాలి. ఎందుకొరకనంటే దేవుడు మన మీద ఉంచినటువంటి ఒక పని, అదే బాధ్యతగా నీవు స్వీకరించి దేవుని యొక్క పనిని క్రమం తప్పకుండా చేసినట్లయితే దేవుని స్వార్థ అందించబడుతుంది, అనేక ప్రాంతాలలో అందించబడుతుంది. అనేక మంది మరణ పంచులకు వెళ్ళినటువంటి వాళ్ళు సహితం తిరిగి బ్రతికింపబడతారు. దేవుని లేఖనాలు అదే సెలవిస్తున్నాయి. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటన చేయమంటున్నాడు. సర్వలోకానికి వెళ్ళాలి, సర్వ సృష్టికి స్వార్థ ప్రకటన చేయాలి. ఆ బాధ్యత దేవుడు మన పైన ఉంచడం జరిగింది. అదే రీతిగా ఏమంటున్నాడు, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఎవడైతే నమ్ముతాడో, నమ్మిన వాళ్ళు బాప్తిసం పొందుకుంటారు, వాళ్ళు రక్షింపబడతారు. మనం స్వార్థ ప్రకటన చేయాలి, మన బంధువులకు కానీ, మన మిత్రులకు కానీ, మన స్నేహితులకు కానీ, అదే రీతిగా మన పరిసర ప్రాంతాల్లో మనకు కనబడుతున్న వారందరికీ కూడా మనం ఏం చేయాలంటే స్వార్థ ప్రకటన చేయాలి. స్వార్థ ప్రకటన చేసినప్పుడు నమ్మిన వాళ్ళు ఏం చేయబడతారంటే బాప్తిసం పొందిన వాడు రక్షింపబడతాడు.
వాడు వెలుగులోనికి రావడం జరుగుతుంది. అదే రీతిగా నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది అని అంటే, మన వంతుగా మనం చేసే పని ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటన చేయాలి. దేవుని యొక్క వాక్యాన్ని వివరించి చెప్పాలి. ఆయన సువార్తను మనం ప్రకటించాలి. నమ్మిన వాళ్ళు ఏం చేస్తారు? బాప్తిసం పొంది రక్షింపబడతారు. మన వంతుగా మనం సువార్త ప్రకటన చేయాలి. నమ్మని వాడికి ఏమవుతుందంటే శిక్ష విధింపబడుతుంది అని దేవుని లేఖనాలు మనకు స్పష్టంగా సెలవిస్తున్నాయి. కాబట్టి దేవుని ద్వారా వెలిగింపబడినటువంటి మరి మనము, దేవుని యొక్క సాధనాలుగా పనిచేస్తున్నటువంటి మరి మనము ఏం చేయాలనంటే, ఈ లోక రక్షణ విషయంలో సర్వ సృష్టికి వెళ్ళి స్వార్థను మనం ప్రకటన చేయాలి. మన మాటలు విన్నవాడు నమ్ముతాడు, బాప్తిసం పొందుకుంటాడు, రక్షణలోనికి వస్తాడు. నమ్మని వానికి శిక్ష విధింపబడతాడు. మన వంతుగా మనం చేసేటువంటి పని మనం తప్పకుండా చేయవలసిందిగా ఈ సమయంలో ప్రభు సన్నిధిలో జ్ఞాపకం చేస్తున్నాం. అదే రీతిగా యూదా పత్రిక 1వ అధ్యాయము 22-23 వచనాలు ఒకసారి చదువుదామా? ఇక్కడ ఏమని రాయబడి ఉన్నదంటే, నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసు క్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండుడి. సందేహపడు వారి మీద కనికరం చూపుడి. అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొప్పుకొనక దానిని అసహించుకొనొచ్చు భయముతో కొందరిని కరుణించుడని దేవుని లేఖనాలు యూదా పత్రిక ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాయి. ఏమని? అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించమంటున్నాడు. అగ్నిలో ఉన్నారు దేవుని ఎరుగని ప్రజలు, అగ్నిలో ఉన్నారు, ఒక భయానకమైన స్థితిలో ఉన్నారు. వారు బయటికి చెప్పలేని వేదనలతో ఉన్నారు, సమస్యలతో ఉన్నారు. అటువంటి వారిని మనం ఏం చేయాలంటే, అగ్నిలో ఉన్నటువంటి వారిని కొందరిని మీరు రక్షించుడి, వారిని లాగాలి. అగ్నిలో ఉన్నటువంటి వారిని లాగాలి. మనందరూ తెలుసు, సూసైడ్ అటెంప్ట్ చేసుకొని పెట్రోల్ కిరోసిన్ మీద పోసుకొని అంటించుకునేటువంటి వాళ్ళ యొక్క పరిస్థితి ఏ రీతిగా ఉంటుందో మనకు తెలుసు. బాడీ అంతా కూడా కాలిపోయి, మాంసం అంతా కూడా ఉడికిపోయి, తనకు బ్లడ్ సర్క్యులేషన్ జరగకుండా చనిపోయేటువంటి పరిస్థితుల్లోనికి వాళ్ళు వెళుతారు. చనిపోవడం కూడా జరుగుతుంది. అగ్ని ఒకవేళ మీద పడితే ఏ రీతిగా ఉంటుందో వాళ్ళని చూసి మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ దేవుని లేఖనాలు కూడా అదే సెలవిస్తుంది. అగ్నిలో నుండి లాగినట్లు అంటే, దేవుణ్ణి తెలుసుకోలేని ప్రజలు ఏ రీతిగా ఎక్కడ వాళ్ళు ఉన్నారు అని అంటే, అగ్నిలో ఉన్నారు, బంధకాలలో ఉన్నారు, సమస్యలలో ఉన్నారు. కనుక వారు అనుభవిస్తున్నటువంటి ఆ అగ్ని ప్రాంతంలో ఉన్నటువంటి ఆ అనుభవంలో నుంచి మనం ఏం చేయాలంటే బయటికి లాగాలి. అగ్నిలో నుండి లాగినట్టు మీరు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రం ఒప్పుకొనక, శరీర సంబంధమైనటువంటి అపవిత్ర ప్రవర్తనకు ఏ రీతిగా ఒప్పుకొనకుండా దానిని అసహించుకొనొచ్చు భయముతో కొందరిని కరుణించాలి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రం మనం ఒప్పుకోవద్దు, కానీ దానిని ఏం చేయాలంటే అసహించుకుంటూ భయముతో కొందరిని కరుణించమని దేవుని లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. ఒక చిన్న ఉదాహరణ ఈ సమయంలో మీతో చెప్తా. ఈ గత ఎండాకాలంలో విపరీతమైన ఎండలు ఉన్నాయి. ఆ ఎండాకాలంలో కొందరు ఎండలో పనిచేసే వాళ్ళు ఉంటారు, విపరీతమైనటువంటి ఎండలో పనిచేసే వాళ్ళు ఉంటారు. అదే రీతిగా దేవుని ఎరిగినటువంటి ప్రజలు దేవునిలో ఆనందిస్తూ పరవశిస్తూ ఉంటారు. ఈ యొక్క రెండు ఉదాహరణలను కంపేర్ చేసి చెప్పినట్లయితే, ఎండలో ఉన్నటువంటి వాళ్ళు దేవుణ్ణి తెలుసుకోలేనటువంటి వారు అనుకోవచ్చు. ఇక్కడ ఒక ఏసీ ఉన్నది, ఏసీ రూమ్ లో కొందరు ప్రజలు ఉన్నారు. ఆ ఏసీ రూమ్ లో ఉన్నటువంటి ప్రజలంతా హాయిగా చల్లదనముతో ఎటువంటి ఎండ దెబ్బ తగలకుండా వారు ప్రశాంతంగా ఉన్నారు. ఆ ఎండలో ఉన్నటువంటి వాళ్ళు ఏమనుకుంటారు, అయ్యో నేను ఆ ఏసీ రూమ్ లోకి వెళ్తే బాగుండేది, అక్కడ చల్లదనం ఉన్నది, నేను సేద తీర్చుకునేవాడిని అని చెప్పి ఎండలో ఉన్నటువంటి వాళ్ళు అనుకుంటారు. ఈ ఏసీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే, ఆ బయట ఉన్న వాళ్ళు చూసినలా ఎంత కష్టంలో, ఎంత విపరీతమైనటువంటి ఎండలో ఉన్నారు, వాళ్ళను ఆ ఎండలో నుంచి బయటికి తీసుకొస్తే బాగుండు కదా అని చెప్పి ఏసీలో ఉన్న వాళ్ళు కూడా అనుకుంటారు. ఈ ఏసీలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళను ఈ లోపలికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ ఏసీ రూమ్ లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అంటే, దేవుని రక్షణలోకి వచ్చినటువంటి వాళ్ళు, దేవుని యొక్క ప్రేమను అనుభవిస్తున్నటువంటి వాళ్ళు, దేవుని యొక్క చల్లనెల రెక్కల నీడలో ఉన్నటువంటి వాళ్ళు, దేవుని ఎరిగినటువంటి ప్రజలు ఏసీలో ఉన్నటువంటి జనం. బయట ఎండలో కాచుకుని ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అని అంటే,
దేవుని ఎరగనటువంటి వాళ్ళు, దేవుడు అంటే భయం లేనటువంటి వాళ్ళు, దేవుడు అంటే విధేయత లేనటువంటి వాళ్ళు, మా వారి గమ్యం ఏదో తెలియనటువంటి వాళ్ళు ఎండలో ఉన్నారు. వాళ్ళందరినీ మనం ఏం చేయాలంటే అగ్నిలో నుండి లాగినట్లుగా మనం కొందరిని లాగాలి, రక్షించాలి. ఆ యొక్క బాధ్యత దేవుడు నీ మీద ఉంచినాడు. ఈ లోక రక్షణ విషయంలో నీవు చేసేటువంటి పని ఏంటంటే అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని మనం రక్షించాలి. అదే రీతిగా అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రం ఒప్పుకొనకుండా దానిని అసహించుకుంటూ భయముతో మనం ఏం చేయాలి, కొందరిని కరుణించమని దేవుని లేఖనాలు మనకు స్పష్టంగా సెలవిస్తున్నారు. కాబట్టి ఈ వాక్యం వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోక రక్షణ విషయంలో దేవుని నీవు సొంత రక్షకంగా అంగీకరించినటువంటి ప్రజలు అనేక మంది జనం ఈ లోకంలో ఉన్నారు. దేవుని తెలుసుకోలేనటువంటి ప్రజలు ఇంకా అనేక మంది జనములు ఉన్నారు. వాళ్ళందరూ కూడా రక్షణలోనికి వచ్చినట్లుగా దేవుడు నిన్ను ఎన్నుకున్నారు. ఆ బాధ్యత నీ పైన ఉన్నది. నీ ద్వారా ఈ లోకంలో నశించిపోతున్నటువంటి జనము రక్షింపబడాలి అనేటువంటి బాధ్యత దేవుడు నీ పైన ఉంచినప్పుడు నువ్వేం చేయాలంటే ఆ బాధ్యతను శిరస వహిస్తూ ఈ లోక రక్షణ విషయంలో నీవు పని చేయవలసిందిగా జ్ఞాపకం చేస్తున్నావు. అదే రీతిగా మరి ఒక వచనం చూద్దాము. మత్తయి సువార్త 28వ అధ్యాయము, మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట చదువుతాం. ఇక్కడ కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలో వారికి బాప్తిస్మం ఇయ్యుడి. హల్లెలూయా. మీరు సమస్త జనులను శిష్యులుగా వెళ్ళండి. మీరు వెళ్ళాలి. మీరు వెళ్ళి ఏం చేయాలి? సమస్త జనులను శిష్యులుగా చేయాలి. దేవుడు మీరు అనేక మంది విశ్వాసులను చేయమని చెప్పలే కానీ మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. ఆ శిష్యులను తయారు చేస్తే మన సంఘాలలో అనేక మంది బిడ్డలు విస్తరిస్తారు. చిన్న చిన్న బ్రాంచ్ మందిరాలు ఉన్నట్లయితే ఆ బ్రాంచ్ మందిరాలకు వాళ్ళను పంపించినప్పుడు వాళ్ళు సువార్త ప్రకటన చేయడంలో మనకు సహకారులుగా ఉండడానికి దేవుడు చెప్తున్నాడు. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. ఈ బాధ్యత కూడా దేవుడు నీ పైన ఉంచాడు. నీవు సంఘంలో ఏ స్థానంలో నీవు ఉన్నావో కానీ ఆ స్థానమును బట్టి దేవుని సన్నిధిలో నీవు శిష్యుడు అవ్వడానికి సిద్ధపడు. దేవుని వాక్యం చదువు, బైబిల్ ట్రైనింగ్ తీసుకో, సంఘ కాపరి సహకారిగా ఉండు. ఆ సంఘ కాపరి యొక్క అడుగు జాడలలో నీవు నడువు. ఆ సంఘ కాపరి పరిచయ ప్రాంతం ఉన్నది బిడ్డ, అక్కడ వెళ్ళు అంటే మీ సంఘ కాపరి మాట వింటూ ఆ పరిచర్య చేయడానికి నీవు ముందుకు వెళ్ళినట్లయితే నీ వంతుగా కూడా నీవు కొన్ని ఆత్మలను సంపాదించే వాడవుతావు. కాబట్టి ఈ వాక్యం వింటున్నటువంటి మీరందరూ కూడా ఈ లోక రక్షణ విషయంలో నేను పని చేస్తా, నా వంతుగా నేను కృషి చేస్తా, నా వంతుగా దేవుడు నాపై ఉంచినటువంటి బాధ్యతను నేను శిరస వహించి దేవుని రాజ్యంలో అనేక ఆత్మలను నా చేత పట్టుకుని దేవుని నిత్య రాజ్యంలో నేను వెళుతాను ఒక దృఢ సంకల్పంతో నీవు సిద్ధపడవలసిందిగా ప్రభు సన్నిధిలో జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. ఆమేన్.